హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి అదేనండి, కొత్త సంవత్సరం రాబోతుంది కదా, ఉగాది స్పెషల్గా రాయలసీమ స్టైల్లో నెయ్యితో ఓలిగలు చేయబోతున్నాను. మా సైడ్ అయితే మేము ఓలిగలు అంటాము, మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 1 కప్పు శనగబేడలు తీసుకుంటున్నాను. వాటర్ వేసి వాష్ చేసుకొని టైం ఉంటే 1 నుండి 2 గంటలు నానబెట్టుకోవాలి, లేదంటే 1 అరగంట నానబెట్టుకున్నా సరిపోతుంది. శనగబేడలు నానేలోపు మనం పిండి కలుపుకుందాం. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మరి పూరీ పిండికి చపాతీ పిండికి వేసుకున్నంత ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేళ్ళతోనే పిండిని బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేసుకుంటూ కలపాల్సిన అవసరం లేదు. తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి, మెత్తగా చేతికి అతుక్కుంటూ రావాలి. ఇప్పుడు పిండి చేతికి అతుక్కోకుండా కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకుందాం. ఈ విధంగా మెత్తగా కలుపుకోవడం వల్ల మనకు సాఫ్ట్గా వస్తాయి ఓలిగలు. ఇప్పుడు పిండిని ముద్దలాగా చేసి ఆరిపోకుండా మూత పెట్టి టైం ఉంటే 1-2 గంటలు నాననివ్వాలి, లేదంటే 1 అరగంట నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. మనకు ఓలిగలు మెత్తగానే వస్తాయి. తర్వాత కుక్కర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగబేడలు వేసి శనగబేడలు మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. శనగబేడలకి కొంచెం పైకి ఉంటే సరిపోతుంది వాటరు. ఈ వీడియోలో చూపించే విధంగా ఉంటే సరిపోతుంది. మూత పెట్టి లిడ్ కూడా పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పూర్ణంలోకి బెల్లం, పచ్చి కొబ్బరిని తీసుకుందాం. బెల్లంని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. 4 ఇలాచీని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం స్వీట్లోకి ఇలాచీ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు శనగపప్పు ఎలా ఉడికిందో చూద్దాం. చూడండి, మీరే బాగా ఉడికింది కదా, వాటర్ కూడా ఏం లేవు. అందుకే ముందే చెప్పాను, వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి. జస్ట్ శనగబేడలకి కొంచెం పై వరకు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మనం మళ్ళీ వాటర్ తీసుకునే పని లేకుండా డైరెక్ట్గా అయిపోతుంది. తర్వాత 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు మనం పగలగొట్టి పెట్టుకున్నాం కదా బెల్లం వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ. మరీ ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోకూడదు, జస్ట్ పలుకులుగా ఉండాలి, లైట్గా తగులుతూ ఉండాలి. అప్పుడే మనకు పూర్ణం అనేది మంచి టేస్ట్ ఇస్తుంది. చూడండి, ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి 1/2 కప్పు వేసుకొని జస్ట్ కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పూర్ణం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చింది. చూడండి, కన్సిస్టెన్సీ గట్టిపడింది కదా చల్లారిన తర్వాత. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఓలిగలు. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని చూడండి ఈ విధంగా చేసుకున్నా కదా. ఇప్పుడు పూర్ణాన్ని చిన్న బాల్స్లా చేసుకుందాం. నేను ఈ సైజులో చేసుకుంటున్నాను. తర్వాత అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు ఓలిగలు చేసేటప్పుడు ఈజీగా త్వరగా అయిపోతాయి. 1 కప్పు శనగబేడలకి 9 ఓలిగలు వచ్చాయి నాకైతే. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాం. నేను టైం ఉన్నింది కాబట్టి 2 గంటలు నానబెట్టి పెట్టుకున్నాను. నెయ్యి అబ్జర్వ్ చేసుకొని బాగా సాఫ్ట్గా వచ్చింది పిండి అయితే. ఇక్కడ మనం పూర్ణం పిండి కంటే చపాతీ పిండి అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి. అప్పుడే మనకు లోపల పూర్ణం పిండి వచ్చేసి ఎక్కువగా, బయట వచ్చేసి సన్నగా వస్తుంది లేయరు. అప్పుడు చాలా బాగుంటాయి మనకు తినడానికి. తర్వాత చపాతీ పిండిని ఇట్లా స్ప్రెడ్ చేసుకొని చేత్తోనే మనం మధ్యలో పూర్ణం పిండి పెట్టుకొని మొత్తం కవర్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కవర్ చేసేసుకొని
మనం చేతితోనే ఒత్తుకోవాలి. మనకు సాఫ్ట్గానే వస్తాయి, ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే పూర్ణం కూడా సాఫ్ట్గా ఉంది, బయట పిండి కూడా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా చేత్తోనే బాగా ఈవెన్గా ఒత్తుకోవాలి. తర్వాత ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ఒత్తుకున్న ఓలిగని పెనం మీద వేసుకోవాలి. ఓలిగ కాలేలోపే మళ్ళీ మనం ఇంకొక ఓలిగ తయారు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజులోనే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సైజులో చేసుకోవటం వల్ల మనకు ఓలిగలు వేసుకోవటానికి తీసుకోవడానికి అలాగే కాల్చుకోవడానికి కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైనా ఈజీగా అయిపోతాయి. అందుకని నేను ఈ సైజులో చేసుకుంటున్నాను. అలాగే మరి పెద్దవి చేసుకోకుండా ఈ విధంగా చేసుకుంటే లోపల పిండి కూడా చాలా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తాయి మనకు. ఈ విధంగా చేసుకుంటే సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఓలిగలు అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.